జనగామ జిల్లా స్టేషన్ ఘానాపూర్ డివిజన్ కేంద్రంలోని నవలిగొండ గ్రామంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో నిర్వహించిన మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ డే సందర్భంగా మీ ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు మైనారిటీ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. ఈ స్కూలుకు సంబంధించిన వసతులను పరిశీలించారని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా స్కూల్ ప్రిన్సిపల్ కి సూచించారు. గత ప్రభుత్వంలో తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మిగతా అన్ని కులాల కంటే మైనారిటీ ఆడపిల్లలలో ఎడ్యుకేషన్ శాతం తక్కువగా అనిపించిందని, దానిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ మైనారిటీ స్కూల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మధ్య నీట్ ఎగ్జామ్ లో 4000 మెడికల్ సీట్లకు 2500 మహిళలే సీట్లు సాధించుకున్నారని, అదేవిధంగా రాబోయే రోజులలో రాజకీయాలలో కూడా మహిళలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించబోతున్నామన్నారు. కావున ఇప్పటి నుండే విద్యపైన సరైన దృష్టి పెట్టి చదివి తల్లిదండ్రులకి గురువులకి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత, నస్మా బేగం, రమా, శిరీష, ఫాతిమా తస్లిం, చంద్రకళ, రుబీనా, పిఈటి ఉషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూస్తుంటే. మా స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీ లెక్క మేము కూడా మళ్ళీ చిన్నపిల్లలుగా మారిపోయి చదువుకుంటే బాగుండు అనిపిస్తున్నారు. సో ఈరోజు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఎడ్యుకేషన్ డేగా, మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా ఈ రోజును మనము దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. చక్కటి వాతావరణంలో ఒక ప్రైవేటు భవనంలో మీ స్కూల్ నడుస్తున్నది. నేను స్కూల్కు రాకముందే ప్రిన్సిపల్ గారిని అడగడం జరిగింది, మీ బిల్డింగ్ బాగుందా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, టీచర్స్ అందరు ఉన్నారా, రిజల్ట్స్ బాగున్నాయా, ఈ 4 ప్రశ్నలు వారిని అడిగి బాగా పనిచేస్తున్నాము, మా ఫలితాలు బాగున్నాయి, ప్రైవేట్ బిల్డింగ్ అయినా బిల్డింగ్ కూడా బాగానే ఉంది, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫలితాలు కూడా ఎస్ఎస్సిలో 100% ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్లో కూడా 100% ఫలితాలు సాధించాలి. 2016వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతిని దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న సమయంలో రాష్ట్రంలో బాలిక విద్యను ప్రోత్సహించాలి, బాలికలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి, ఇప్పటి వరకు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉన్నాయి, వెనుకబడిన తరగతుల వారికి, గురుకుల పాఠశాలలు లేవు, మైనారిటీస్లలో ప్రత్యేకంగా ఆడపిల్లలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు చక్కటి ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఇస్తే మిగతా పిల్లలందరితో బ్రహ్మాండంగా పోటీపడి ముందుకు రాగలుగుతారు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు అద్భుతాలు సృష్టించగలుగుతారని అప్పటి ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా ఆనాడు మంజూరైన ఈ మైనారిటీ గురుకుల పాఠశాల నేను విద్యాశాఖ మంత్రిగా నేను అన్ని గురుకుల పాఠశాల సొసైటీకి చైర్మన్గా ఉన్న సమయంలో నా ద్వారా మీకు మంజూరు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఆనాడు అదనంగా 2016లో నిర్ణయం తీసుకొని 2017లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎస్సీ గురుకుల పాఠశాలలు, కొత్తగా ఎస్టీ గురుకుల పాఠశాలలు, కొత్తగా మైనారిటీ గురుకుల పాఠశాలలు,
కొత్తగా బీసీ గురుకుల పాఠశాలతో పాటు పట్టణాలలో ఎస్సీ ఎస్టీ బాలికలకు ఇంటి కిరాయిలు దొరకడం లేదు కాబట్టి వాళ్ళు చదువుకోలేకపోతున్నారని భావించి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను కూడా నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభించాలని అంటే ఆడపిల్లల చదువు పట్ల అమిత ఆసక్తి ఉన్న వ్యక్తిగా ఆడపిల్లలకు విద్య అందించడం ద్వారా, ఆడపిల్లలు చదువుకోవడం ద్వారా, ఆడపిల్లలు విజ్ఞానవంతులు అవడం ద్వారా ఈ సమాజం బ్రహ్మాండంగా బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుందని ఆలోచించే వ్యక్తులలో నేను ఒకరిని కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ గురుకుల పాఠశాల మంజూరు చేయడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రంలో 4,000 మెడికల్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో నీట్ ద్వారా ఎంపికైన 4,000 పైచిలకు మెడికల్ సీట్లలో 2,500 మంది ఆడపిల్లలు వచ్చింది. మీరు జాగ్రత్తగా, మీ పని అయిపోయింది. రేపు మహిళా రిజర్వేషన్లు వస్తానే రాజకీయాలలో ఇక మేమందరం కూడా పోవాల్సిందే. మహిళా రిజర్వేషన్లు వస్తే ఎక్కువ మంది రాజకీయ రంగంలో మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ను, ఈ బిడ్డలందరూ కూడా మన బిడ్డలే అని ప్రేమతో చూడండి. ఈ బిడ్డలందరూ మన బిడ్డలే అని చెప్పి చక్కగా చదువు నేర్పండి, ఒక క్రమశిక్షణ నేర్పండి. సమాజంలోకి వెళ్తే వాళ్ళు ఒక గుర్తింపు పొందిన మహిళగా, ఒక గుర్తింపు పొందిన పౌరురాలుగా ఉండే విధంగా విద్యాబుద్ధులు అందించండి, మంచి ఫలితాలు సాధించండి. నేను మీ అందరూ కూడా కోరుతున్నా, ఎంతమందికి మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి చేతులు ఎత్తండి. सेल फोन लेवा नहीं दे रहे आप लोगों को? माँ नहीं दिया या प्रिंसिपल नहीं दिया? घर जाने के बाद सेल फोन देखते ना आप लोग? हाँ, आईफोन देखते? नहीं नहीं नहीं, उसमें गाना सुनते, उससे बजना सुनते, उसमें प्रेयर देखते, सब देखते ना आप लोग? नहीं, सेल फोन नहीं मालूम आपको? कभी देखे भी नहीं सेल फोन? सेल फोन तो देखे, सेल फोन का ऐप्स भी देखे, मगर इस्तेमाल नहीं कर रहे, यूज नहीं कर रहे. वैसे है ना, क्या बोले तो यहाँ अलो नहीं कर रहे. अगर अलो करे तो చూడొద్దు. మీ ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు సెల్ ఫోన్ మోజులో పడొద్దు. మీ ఇంటర్మీడియట్ వరకు మీ చదువు మీదనే మీరు దృష్టి పెట్టాలి. ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఎక్కడైనా రాణించడానికి, ఎక్కడైనా షైన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడి చదువుకోవాలని మా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక 50 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 50 ఏళ్ళ కింద నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 50 ఏళ్ళ కింద ఆ రోజు చదువుకున్నాను కాబట్టే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మనం ఎమర్జీ కావడానికి, మనం నిలదొక్కుకోవటానికి, మనము షైన్ కావటానికి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్. విద్య అనేది చాలా ముఖ్యమైనది. విద్యతో పాటు స్కిల్స్ని ఎవరైతే అక్వైర్ చేసుకుంటారో, ఎవరికైతే స్కిల్స్ వస్తాయో, ఎవరికైతే మారుతున్న టెక్నాలజీతో పాటు లాంగ్వేజ్ను నేర్చుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళే ఈ పోటీ సమాజంలో, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలుగుతారు. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే, లేటెస్ట్ స్కిల్స్ను అక్వైర్ చేసుకుంటూనే, బాగా కష్టపడి చదువుతూ మంచి మార్కులు తెచ్చుకొని మా నమిలిగొండ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు పేరెన్నిక కన్నా
మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లలో ఎక్కువ సీట్లు సంపాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.